yes I am భూతం బి భూతం బడా భూతం ABCDE ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు తమరు మనుషులకు వైద్యం చేస్తారా భూతాలకు చేస్తారా మందులతో చేస్తారా లేక కత్తులతో చేస్తారా? ఈ భూతానికి కత్తులతో పని లేదు. ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్. ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా? నా బూతిక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా? పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు MBBS MS MD అని రాసుకుంటారు. మరి మీరేంటి ABCD అని రాసుకున్నారు? అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, బి అంటే బ్యాంకాక్, సి అంటే చైనా, డి అంటే దుబాయ్, ఈ అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా. జట్టు దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. జట్టు దాకా దేశాలు ఉన్నాయంటారా? గ్లోబ్ చూడు బ్రదర్. మా పత్రికలో మీ వేలు వైద్యం గురించి రాస్తాను. వస్తాను సార్. బాగా రాయండి. బైది బాయ్, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి. వేలుతో పొడుస్తా ఫ్రీగా. నెక్స్ట్. ఏమాయ్ నీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. డాక్టర్ గారు మీరు ఎదురు లేని వైద్యుడు అని రాసుకున్నారు. అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, హిప్నాటిజం, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్ ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు. మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు. ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరా? ఇదేంటి? మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా. బయటికి తీయగానే కన్నుండదా? కాదు, మెల్లుండదు. ఇదా ఎదురులేని వైద్యం అంటే? నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్లు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు. ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడివిడు పిచ్చివాడు. నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. చంపేస్తా. వేసుకో. తమ్ముడేంట్రా చచ్చిపోయాడు? మీరు జైలుకి వెళ్ళారని బెంగతో. పాత డ్రెస్ ఇచ్చావేంట్రా? టైలర్ ఇంకెవ్వలేదన్నా. సాయంత్రానికల్లా కొత్త డ్రెస్ వేయించు, లేకపోతే సైనిట్ ఇచ్చి చంపేస్తాను. అవుట్ అవుట్. వెళ్ళండి. తమ్ముడు, అన్నా, తమ్ముడు మాట్లాడరా. బాగుంటావమ్మా? బాగుంటావురా తమ్ముడు? ఒకసారి నవ్వునన్నా. నిన్ను చంపిన వాడిని చంపి వాడి రక్తాన్ని తీసుకుని నీకు బొట్టు పెడతానురా. ఎస్, నీకు బొట్టు పెడతాను. వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని చంపండి, నేను నిద్రపోడ్రా. ఎస్, ఐ లవ్ యూ మై బ్రదర్. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. అయిపోయింది రావయ్యా. టైం అయిపోయింది నాకు కాదురా, నీకు. జైలు కాబట్టి బతికిపోయావు. లాక్ చేసుకో. అలాగే అలాగే. చెప్పా పెట్టకుండా తలుపు దూసుకొచ్చావు. ఎవడవా నువ్వు? బుద్ధి లేదు. నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్ పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి,
ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏనుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా, కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. మొగుడు సత్తి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో అయ్యో అయ్యో. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకు దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది. అవునే చోద్యం, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాళ్ళ సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంత సేపా? నన్ను వదలండి, హ్యాపీగా పేకాడుకుంటాను. నన్ను వదలండి రే, వదిలేండి రే, నాకు వద్దురా రే, నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలేండి. వదలండి రే.